మీరు ఒకసారి టచ్ ఫోన్ విని ముట్టుకున్నారే అనుకోండి, మీకు అదే పరిస్థితి పడుతుంది. ఎందుకంటే టచ్ ఫోన్ ఉంది అంటే వాట్సాప్ ఓపెన్ చేస్తాము, ఇంకా అన్నీ ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటాము. ఒకటా రెండా చాటింగ్లని, వాళ్ళతో మాట్లాడిందని, వీడియో కాల్స్ అని, ఇంకా యాప్లు ఊరికే ఉంటాయా? ఎవరైనా ఏదైనా బుక్ చేసుకున్నారే అనుకోండి, మనకు బుక్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక మా చేతులు ఊరుకోలేము, మా మైండ్ అసలే ఊరుకోదు. ఒకటి ఏదైనా తక్కువ రేట్లో బాగుంది అని కనబడింది అనుకోండి, ఎంత బ్రాండ్ అయినా కానీ ఒక్కసారి తక్కువ రేట్లో కానీ వదిలారే అనుకోండి, దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉంటాం. దాన్ని కొనుక్కునే వరకు మనకు మనశ్శాంతి ఉండదు. ఎలాగో ఎప్పుడో ఒకసారి ఆఫర్స్ వదులుతారని మనం అదే పట్టుకుంటాము, అదే కొనుక్కుంటాము. ఏంద్రా ఇది ఇట్లా మాట్లాడుతుంది? ఆడ బంగారు రేటు చూస్తే అంతగా పెరిగిపోతుంటే వీళ్ళు షాపింగ్లను మొత్తుకునే ఉంటారు. కానీ అవును, మా అత్త ఏం మాట్లాడుతుంది, ఏమిందాము, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, కనీసం కొంచెం విని అర్థం చేసుకుందాము, డబ్బు ఎత్తి పెట్టుకుందాము, ముందర వచ్చే కాలానికి ఇంకా బంగారం అనేది ఎంత పెరిగిపోతుందో ఏం కథనో ఏదే కానీ ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతుంది. ఇది చాడీలు చెప్పుకుంటూ కూర్చొని అప్పుడే మా అత్తయ్యతో ఇప్పుడు ఆ బ్యాంక్ గురించి అడిగితే ఏం చెప్పను? అత్తయ్య, మేము వెనక చూడండి, మీ ముద్దుల కోడలు గారు వచ్చారు. ఏమే మొక్క మొదలు పెట్టినావు? చేసినంత చేసి మొక్క మొదలు పెడితే వదులుతాను అనుకున్నావా? నీకు అవసరం అయ్యే అట్లాంటివన్నీ బ్యాగులు గీగులు, ముద్దు మొక్కలు అల్లాకుంటావు. నీకు అంత మంచి